వయసులోనే సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు కొందరు, పెళ్లిడు వచ్చిన తర్వాత సినిమా అవకాశాలు వచ్చిన వాళ్ళు మరికొందరు. ఇలా అందాల బామలుగా వెండితెరపై వెలిగిన హీరోయిన్లు తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. తెలిసి తెలియని వయసులో సినిమాల్లో మాత్రం నటించి పెళ్లి కూతుర్లయ్యారు. నిజ జీవితంలో 3 ముళ్ళు వేసుకునేందుకు పెళ్లి పీటలు ఎక్కడానికి వెనుకాడుతున్నారు. 30 ఏళ్లు 40 ఏళ్లు పైబడినా ఇంకా పెళ్లి చేసుకోకుండానే బ్యాచులర్ హీరోయిన్లుగా అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నారు. కన్నడ భామ అనుష్క శెట్టి తెలుగు సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించింది. ఆమె నటించిన సినిమాలతో అగ్ర హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లు అందించింది. అక్కినేని నాగార్జున, ప్రభాస్, రవితేజలకు బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ సంవత్సరం నవంబర్ 7 నాటికి 45 ఏళ్లను పూర్తి చేసుకుంటున్నారు. ఇంకా పెళ్లిపీటలు ఎక్కే ఆలోచన చేయలేదు. మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించిన అనుష్క ప్రభాస్తో ప్రేమలో పడిందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్లు హల్చల్ చేశాయి. కానీ ఇద్దరికీ జాతకాలు కలిసి రాలేదని పెద్దలే వద్దనుకున్నారని సమాచారం. ఇప్పటికీ అనుష్క బ్యాచులర్ జీవితాన్ని గడుపుతుంది. ఎంత వయస్సు వచ్చినా అందం తగ్గట్లేదు. అలా అని పెళ్లి కూడా చేసుకోవట్లేదు. నో మ్యారేజ్ అంటూ సింగిల్ గా ఉండిపోతుంది. అమ్మడి గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపించినా అవన్నీ అవాస్తవాలే అని తేలిపోతున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో వేచి చూడాలి. అందం, డాన్స్, యాక్టింగ్ తో అదరగొట్టి తమన్నా భాటియా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంద చందాలతో మిల్క్ బ్యూటీగా, పవర్ఫుల్ డాన్స్ తో డాన్సింగ్ డాల్ గా పేరు తెచ్చుకుంది. టాప్ హీరోల సరసన నటించి అదరగొట్టింది. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో సెన్సేషనల్ గా మారింది. వయసు ఇప్పుడు 35 ఏళ్ల పైబడినా పెళ్లి జోలికి వెళ్లలేదు. బ్యాచులర్ గా లైఫ్ లో హ్యాపీగా ఉన్నానంటున్న తమన్నా పెళ్లి, పిల్లలు అంటే మమకారమేనని, మంచి వరుడు దొరికితే పెళ్లి పీటలు ఎక్కుతానంటుంది. ఇంతకీ మిల్క్ బ్యూటీ ఆశలు ఎప్పుడు నెరవేరుతాయో చూడాలి. సినీ నటి పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేసింది. తమిళం, హిందీ భాషల్లో క్రేజీ ఆఫర్స్ అందుకుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ బుట్టబొమ్మ మళ్లీ తెలుగులోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. అగ్ర హీరోల సరసన నటించినా ఆ తర్వాత సినిమా అవకాశాలు పెద్దగా లేకుండా పోయాయి. 35 సంవత్సరాలు పైపడినా పెళ్లి మాట వద్దంటుంది. లవ్, డేటింగ్, రూమర్లు చక్కర్లు కొట్టినా ఆమె అంతగా పట్టించుకోలేదు. తనను బాగా చూసుకునేవాడు దొరికితే నిజ జీవితంలో జోడీ కట్టేందుకు సిద్ధమంటుంది. ఇంతకీ ఈ బుట్టబొమ్మను బుట్టలో వేసుకునేది ఎవరో వేచి చూడాలి. అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమే అసూయ పడుతుంది ఈ బ్యూటీని చూస్తే. అంతలా తన అంద చందాలతో మతి పోగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కిల్లింగ్ లుక్స్ లో కుర్రకారు మతి పోగొడుతుంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాల్లో ఛాన్సులు రావడంతో సినిమాలు చేస్తూ సక్సెస్ జోస్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ఆగడు, వకీల్ సాబ్, వీర నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, కూలీ ఇలా స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వయసు 40 ఏళ్లు సమీపిస్తున్నా పెళ్లి మాటే లేదు. కాలక్రమంలో డేటింగ్, లవ్ రూమర్లు వచ్చినా లైట్ తీసుకుంది. సరైనోడు దొరికితే జోడీ కట్టేందుకు సిద్ధమంటుంది.
టాలీవుడ్లో కుర్రకారును ఉర్రూతలూగించిన త్రిష అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమా త్రిషకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఎన్నో మరుపురాని పాత్రలు పోషించింది. వర్షం, సైనికుడు, స్టాలిన్, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 40 ఏళ్లు పైబడినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. కానీ స్టిల్ బ్యాచులర్గానే ఉంది. సోలో లైఫే బెటర్ అని ఎంజాయ్ చేస్తుంది. లవ్ రూమర్లు వచ్చినా పెళ్లి పీటలు ఎక్కేదాకా అవి నిలవలేదు. వయసు ఎంత పెరిగినా కుర్ర హీరోయిన్ లాగానే కనిపిస్తుంది. ఈమె కూడా కొందరు హీరోలతో డేటింగ్లు చేసిందనే రూమర్లు ఉన్నాయి. కానీ ఎవరినీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. పెళ్లిపై ఎప్పుడు అడిగినా దాటేస్తుంది. మరి పెళ్లి చేసుకుంటుందా, సింగిల్గా ఉండిపోతుందా అనేది తెలియదు. సినీ హీరోయిన్లలో నిత్యా మీనన్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అలా మొదలైంది ఇష్క్, గుండె జారి గల్లంతయిందే, 100 డేస్ ఆఫ్ లవ్, ఓ కాదల్ కన్మని వంటి క్లాసిక్ రొమాంటిక్ మూవీలలో అద్భుతమైన నటనతో సినీ ప్రియుల మనస్సు దోచేసింది. వెండితెరపై ఆదర్శ ప్రేయసిగా మెప్పించిన ఈ బెంగళూరు బ్యూటీ నిజ జీవితంలో ప్రేమ, పెళ్లిపై ఆమెది విభిన్న అభిప్రాయం. ఎప్పటికీ ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడుతుంది. ప్రేమికుడు వస్తే గొప్పేనంటుంది. పెళ్లి చేసుకోకపోయినా మంచిగా లైఫ్ను లీడ్ చేయవచ్చని వేదాంత ధోరణిలో కబుర్లు చెబుతుంది. ప్రేమలో పడినా పెళ్లిదాకా రాకపోవడంతో ఆమెలో వైరాగ్య ధోరణి కనిపిస్తుంది. ప్రపంచ సుందరి కిరీటం సొంతం చేసుకున్న సుస్మితా సేన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. హిందీలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులోనూ నాగార్జునతో రక్షకుడు సినిమాతో జతకట్టిందే. అయితే ఇప్పటికీ యాక్టివ్గా ఉన్న ఆమె పెళ్లికి మాత్రం దూరమే. ప్రస్తుతం ఆమె వయస్సు 50 సంవత్సరాలు పైబడ్డాయి. సీనియర్ బిజినెస్ మ్యాన్ రోమాన్ షాల్తో డేటింగ్ చేస్తుంది. కానీ నో మ్యారేజ్ అంటుంది. లైఫ్లో డబ్బు, ఎంజాయ్మెంట్కు కొదవ లేకుండా చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఇద్దరిని దత్తత తీసుకొని వారి బాగోగులు చూస్తుంది. (1990) ప్రాంతంలో ఇండియన్ సినిమాలను ఊపేసింది తెలుగు అమ్మాయి అయిన టబు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అటు బాలీవుడ్లో పెద్ద హీరోలతో చేసింది. టబు అందానికి భారీ ఫాలోయింగ్ ఉంది. వయస్సు 50 ఏళ్లు. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. వయసు పెరిగినా అందం తగ్గలేదు. కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ ఇప్పటికీ బోల్డ్ సినిమాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. లైఫ్లో ఇక పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది. తెలుగులో ఒకప్పుడు సంచలనం సృష్టించిన హీరోయిన్ నగ్మ. అందంతో పాటు అభినయంతో మెప్పించింది. సీనియర్ హీరోయిన్ నగ్మకు అప్పట్లో భారీ ఫాలోయింగ్ ఉండేది. ఆమె అందాలకు ఫిదా కాని అబ్బాయే లేరు. సౌత్లోని అన్ని భాషల్లో నటించింది. బాలీవుడ్లో సత్తా చాటింది. రాజకీయాల్లో కూడా రాణిస్తుంది. ప్రస్తుతం సమాజ్వాదీ పార్టీలో ఉంది. ఆమె వయస్సు 50 ఏళ్లు పైబడ్డాయి. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఏళ్లు గడుస్తున్నా 7 అడుగులు మాత్రం వేయట్లేదు. ఈ బ్యూటీ కూడా అందరిలాగే అందాలను చెదరనీయకుండా మెయింటైన్ చేస్తుంది. ఒకప్పుడు సీనియర్ హీరోలకు జోడీగా నటించిన శోభన సీనియర్ హీరోయిన్. అందమైన కళ్ళు, అద్భుతమైన డాన్స్, సహజ నటనతో కట్టిపడేసింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. మరోవైపు సొంత శాస్త్రీయ నృత్యం నేర్పిస్తుంది. ప్రస్తుతం ఆమె వయస్సు 54 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తుంది. అమీషా పటేల్ తెలుగు, హిందీ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే గదర్ 2 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయస్సు 50 సంవత్సరాలు.
ఇప్పటికే పెళ్లికి దూరంగా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తుంది. కెరీర్ మొదట్లో హీరోయిన్ గా చేసిన సితారా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. శ్రీమంతుడు, భలే భలే మొగాడివై సినిమాల్లో హీరోలకు తల్లి పాత్రలో నటించింది. అలాగే భరత్ అనే నేను, అరవింద సమేత, శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. ఆమె ఏజ్ 47 years. కానీ నో మ్యారేజ్, సింగిల్ గానే హ్యాపీగా ఉన్నానని చెబుతుంది.